ఖలిస్తానీ వేర్పాటువాదులు ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు అతికించడం తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ చర్యను కెనడా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హింసను ప్రోత్సహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. దీనిపై కెనడా మంత్రి డొమినిక్ ఏ లెంబ్లాక్ ఎక్స్ వేదికగా స్పందించారు. వాంకూవర్లో కొందరు ఇందిరాగాంధీ హత్యకు సంబంధించిన పోస్టర్లు వేశారు. దీంతో కెనడాలో ఈ విధంగా హింసను ప్రోత్సహించడం ఆమోదయోగ్యం కాదని కెనడా మంత్రి పేర్కొన్నారు. దీనికి ముందు కెనడాలోని వాంకూవర్లో ఖలిస్తానీ మద్దతుదారులు ఇందిరాగాంధీ హత్యపై వివాదాస్పద పోస్టర్లు అతికించడాన్ని హిందూ కెనడియన్ ఎంపీ మంత్రి చంద్ర ఆర్య తీవ్రంగా తప్పుబట్టారు. కెనడాలో హింసను ప్రోత్సహించడాన్ని అంగీకరించమని స్పష్టం చేశారు. అంతేకాకుండా కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ట్రూడో ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ప్రధాని జస్టిస్ ట్రూడో పార్టీకి చెందిన ఎంపీ ఆర్య ట్విట్టర్ వేదికగా భారత ప్రధాని ఇందిరాగాంధీ శరీరంపై బుల్లెట్ రంధ్రాలు ఉన్నాయని, ఆమె అంగరక్షకులే తుపాకులు పట్టుకుని హంతకులుగా మారారని పేర్కొంటూ ఖలిస్తానీ మద్దతుదారులు పోస్టర్లు వేసి హిందూ కెనడియన్లో భయం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇది కొన్ని ఏళ్ల క్రితం బ్రాంప్టన్ లో జరిగిన బెదిరింపు కొనసాగింపని, కెనడాలోని హిందువులు భారత్కు తిరిగి వెళ్లాలని కోరుతున్నట్లు ఖలిస్తానీ ఉద్యమ నేత పన్నూన్ చెరెలని పేర్కొన్నారు. ఆయన ప్రత్యేక సిక్కు రాష్ట్ర ఉద్యమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. అంతేకాకుండా పన్నూన్ పై కెనడాలోని లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్య డిమాండ్ చేశారు. 1984 జూన్ 6న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమృతసర్లోని స్వర్ణ మందిరాన్ని ఆక్రమించుకున్న పంజాబీ వేర్పాటువాది బింద్రన్ వాలేను తుది ముట్టించడానికి ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట పోలీస్ చర్య నిర్వహించింది. 40 ఏళ్ల నాటి ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఖలిస్తానీ వేర్పాటువాదులు కెనడాలో ఆపరేషన్ బ్లూ స్టార్ ఇందిరాగాంధీ హత్య ఘట్టాలను పునఃసృష్టించారు. పంజాబ్ ను భారతదేశం నుంచి విడగొట్టి ఖలిస్తాన్ అనే ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమించిన ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే నిజానికి ఇందిరాగాంధీయే తన రాజకీయ ప్రయోజనాల కోసం బింద్రన్ వాలేను పెంచి పోషించింది. అయితే బింద్రన్ వాలే దేశాన్నే ముక్కలు చేసే ఉగ్రవాదిగా మారేసరికి అతన్ని తుదిముట్టడించింది. అయితే ఆ తర్వాత కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పెరగడంతో ఖలిస్తానీ వేర్పాటువాదం వెనుకంజ వేసింది. ఆ తర్వాత ఇద్దరు సిక్కులు ఇందిరాగాంధీని ప్రధాని పదవిలో ఉండగానే హత్య చేశారు. కొన్నేళ్లుగా కెనడాలో స్థిరపడిన సిక్కులు కొందరు వేర్పాటువాదులుగా భారత్ కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇప్పుడు వారి సంఖ్యాబలం, రాజకీయ బలం పెరిగాయి. ఫలితంగా భారతదేశాన్ని ముక్కలు చేస్తామంటూ కెనడా కేంద్రంగా పనిచేసే సిక్కు వేర్పాటువాద ఉగ్రవాదులు ఇటీవల ఎక్కువ హల్చల్ చేస్తున్నారు. ప్రస్తుత కెనడా ప్రభుత్వాన్ని సైతం వారు శాసిస్తున్నారు. అక్రమంలోనే కెనడా దేశం వాంకూవర్ నగరంలోని భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తానీ వేర్పాటువాదులు పేట్రెగిపోయారు. ఇందిరాగాంధీ హత్య సంఘటనను రీక్రియేట్ చేశారు. సత్వంత్ సింగ్, బియాన్ సింగ్ అనే ఇద్దరు గార్డులు ఇందిరాను తుపాకులతో కాల్చి చంపిన దృశ్యాన్ని పునఃసృష్టించారు. విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఈ ఘటనను కనీసం ఖండించకపోవడం ఏమిటంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.